మీకందరికీ నేను చెప్పడం అనేటటువంటిది ఒకే విషయం. ప్రతి ఒక్కడు స్వధర్మాచరణంలో నిమగ్నుడై ఉండాలి. భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనే మాటను, స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిన్ లభతే నరః అనేటటువంటి మాటను ప్రతి ఒక్కడూ కూడా జ్ఞప్తి యందు ఉంచుకోవాలి. ఈ మాటలను ఎవ్వడూ మర్చిపోకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనే మాటకు ప్రతి ఒక్కడూ కూడా తనకు ఏదైతే కర్తవ్యం శాస్త్రంలో చెప్పబడి ఉన్నదో దాన్ని యథాశక్తి అనుష్ఠించాలి. తనకు ఏదైతే కర్తవ్యంగా చెప్పబడలేదో దాని జోలికి పోవద్దు అనేది మొదటి మాటకు అర్థం. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిన్ లభతే నరః అనేదానికి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా చేసినట్లయితే దానివల్లనే నీవు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతావు అనేది ఆ రెండవ మాటకు అర్థం. వీటిని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కడికి ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. తన కర్తవ్యాచరణంలో ఏ విధమైనటువంటి లోపం రాకూడదు. ప్రామాణికంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. దాంట్లో ఏ విధమైనటువంటి అశ్రద్ధను చూపకూడదు సుమా. ఎందుకంటే అశ్రద్ధ అనేటటువంటిది మనకు ఆ ఉక్తమైనటువంటి ఫలాన్ని ఇవ్వటానికి ఒక ప్రతిబంధకంగా ఉంటుంది. అనేక మంది ఈ కాలంలో హోమాలు చేశాం, దానాలు చేశాం, యాగాలు చేశాం, కానీ ఆ ఫలం మటుకు మాకేమీ రాలేదు అని అనేక మంది అంటుంటారు. ఎందుకు రాలేదు అంటే దానికి కారణాన్ని భగవంతుడే వక్కాణించాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. నువ్వు అశ్రద్ధతో చేసినటువంటి యాగ హోమ దానాదులు ఏవీ కూడా నీకు ఫలాన్ని ఇవ్వవు. అందువల్ల నీకు నేను యాగం చేశాను ఫలం రాలేదు అంటే నువ్వు శ్రద్ధతో చేయలేదు, అశ్రద్ధతో చేశావు. నేను అశ్రద్ధతో చేశానని మీరు ఎలా చెప్పగలుగుతారు? నీకు ఫలం రానందువల్లే చెబుతున్నావు. నీకు ఫలం కలిగి ఉంటే నువ్వు శ్రద్ధగా చేసి ఉండేవాడు చెప్పేవాళ్ళం. నీకు ఫలం రానందువల్లనే నువ్వు అశ్రద్ధ చేశావనే తీర్మానం అవుతున్నది. కాబట్టి మనం చేసేటటువంటి పనులు శ్రద్ధతో కూడి ఉండాలి.